అందరికీ నమస్కారం. మేము పాపాయపల్లె గ్రామానికి సర్పంచ్గా నిల్చుంటున్నాము. మేము ఇదివరకు గతం కూడా నిల్చున్నాము, ఆసారి రాలేదు. ఈసారి కొద్ది గొప్పలో వెళ్ళాము. ఈసారన్నా వేసి మమ్మల్ని గెలిపించగలుగుతారని మేము మళ్ళీ నిల్చున్నాము. వార్డు నెంబర్గా చేసినాము. ఊరలంతా మమ్మల్ని గెలిపించారు. ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు గెలిపించారు. ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు గెలిపించారు. ఈసారి సుధా అత్యధిక మెజార్టీని ఇచ్చారు. కొద్ది గొప్పల ఓట్లతో భావించలేదు. జనాలందరి గుండెల్లో ఉన్నామని పాపాయపల్లె గ్రామ పంచాయతీ నుండి పాపాయపల్లెలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క ఓటరుకు మేము అభ్యర్థించున్నది ఏమిటంటే, మా భార్య అయినటువంటి నిర్మలను సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉంచడం జరుగుతున్నది. గతంలో కూడా అందరూ అత్యధిక మెజార్టీ మేము వేసుడు జరిగింది. బాపురావుగా నేను వేసుడు జరిగింది. అప్పుడు కొద్ది గొప్పల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మాకు బీసీ లేడీగా అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని మేము వినియోగించుకుంటూ నామినేషన్ వేసినాము. మాకు ఉంగరం గుర్తు రావడం జరిగింది. ఆ ఉంగరం గుర్తును పాపాయపల్లె గ్రామ ప్రజలందరూ ఓటు వేసి అత్యధిక మెజార్టీని ఇచ్చి మమ్మల్ని గెలిపించగలని కోరుతున్నాము. అదేవిధంగా మేము మునుపు కూడా ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అందరూ ఆశీర్వదించి మమ్మల్ని వార్డు మెంబర్గా గెలిపించారు. గెలిపించినా కూడా మేము ఎక్కడ పనులను వెనక తీయకుండా సక్రమంగా నెరవేర్తించామని పాపాయపల్లె గ్రామ ప్రజలందరికీ తెలుసు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీ అమూల్యమైన ఓటును మా నిర్మల గారికి వేసి గెలిపించగలరని మీకు పేరున నమస్కరించి కోరుతున్నాం. అట్లనే